మేడం ఆగస్ట్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎస్పెషల్లీ జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళకి? వీళ్ళకి కెరీర్ మాత్రం చాలా బాగుంది. ఓకే. జనరల్గా కూడా అదృష్టవంతులనే చెప్పాలన్నమాట. అంటే అదృష్టం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఏంటి, కొంతమందికి డబ్బు కావాలి, కొంతమందికి కెరీర్ కావాలి, కొంతమందికి పొజిషన్ కావాలి. సో తప్పక ఏంటంటే వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికి వచ్చేస్తున్నారు, కేతు కూడానే ఉన్నారు. సో తప్పక స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో అదొకటి కాకుండా వీనస్ మనకి సెకండ్ హౌస్కి వచ్చారంటే కన్యలో ఉన్నారనమాట. ఆయన థర్డ్ లార్డ్ అయినప్పటికీ క్రియేటివిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి, ఆన్లైన్ బిజినెస్ చేసే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే 7th కూడా రాహు ఉన్నాడు. సో ప్లస్ సపోర్ట్ ఆఫ్ సన్. సో గుర్తింపు అనేది వస్తుంది. సో గుర్తింపు రావాలంటే నువ్వు పని చేయాలి. సో హార్డ్ వర్కింగ్ మంత్ కింద మనం సింహరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. తప్పక బిజినెస్ అనేది విస్తరిస్తుంది, చాలా బాగుంటుంది. కానీ ఖర్చులు ఏంటంటే కాన్స్టెంట్గా ఉంటాయి. ఎందుకంటే 12వ ఇంట్లో మనకి జూపిటర్ ఉన్నారు. సో వీళ్ళకి కూడా ఏంటంటే అదృష్టం ఉన్నప్పటికీ మనం చూసామంటే ఖర్చులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాబడి ఉంటే కానీ పోబడి లేదు కదా. సో మనం ఉంటేనే ఖర్చు పెట్టగలం. సో తప్పక ఏంటంటే కొత్త బిజినెస్ చేసే వాళ్ళకి, ఎస్పెషలీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు లాభం వచ్చే ఛాన్సెస్ ఈ మంత్లో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొత్త స్కీమ్స్ తేవడం కానీ, అండ్ ఆల్సో పొజిషన్ కొంచెం మెరుగుపడడం కానీ, గుర్తింపు రావడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో కెరియర్ పాత్ మాత్రం చాలా బాగుంది. ఫైనాన్షియల్గా మాత్రం ఏంటంటే ఇట్ ఇస్ ఎ కాన్స్టెంట్. అంటే ఏంటి, అటు వచ్చింది ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు, ఖర్చులు అనేవి అట్లా ఉంటాయి అన్నమాట. సో కొంతవరకు వీళ్ళు ఏంటంటే హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి సూచన వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది. ఈ నెలలోనే నాకు మొత్తం లాభం రావాలి, లేకపోతే క్రయ విక్రయాలు చేసేసి మొత్తం నేను గణించేయాలి అనుకోవడం అనేది నాట్ రైట్. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే సంచారం 11th మంచి సంచారం జరుగుతూ ఉందన్నమాట. అంటే మార్స్ ఈ రాశికి మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎప్పటికైనా చెప్పాలి అంటే కనుక అంటే 9th లార్డ్ సంచారం 11th జరుగుతుంది కనుక తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే 11th లార్డ్ ఓన్ హౌస్లో ఉన్నారు, ఆయన 12th దిగుతున్నారు. సో అటు లాభం వస్తుంది, అటు ఖర్చు కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కనుక వీనస్ సెకండ్ హౌస్లో ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే లక్ష్మీ యోగాలు ఉన్నాయి. కానీ ప్లసెస్ అదే అంటున్నా, అటు ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి. కొంతవరకు అంటే శ్రమ పడినందుకు వాళ్ళకి తగిన ఫలితం అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో 10th లార్డ్ సెకండ్లో ఉన్నారు కనుక కెరియర్ విస్తరింపు అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఎస్పెషలీ క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఉమెన్ ఆంట్రప్రినర్స్కి. అలాగే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కమాడిటీస్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాగే షాప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆర్ట్ షాప్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఏంటంటే పర్ల్స్, లేకపోతే ఎనీ జెమ్ స్టోన్స్, ఇలాంటి వాళ్ళందరికీ తప్పక బాగా లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ శ్రమతో కూడిన పని అన్నమాట. అలాగే ఇంట్లో అంటే మనకి మంచి వాతావరణం అనేది మనకి కనిపిస్తోంది. ఏదైనా సరే శుభ ఖర్చులు, అలాగే ఇంట్లో కూడా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. పూజలు కానీ, లేకపోతే శుభకార్యాలు కానీ, ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకోవడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. తప్పక ఏంటంటే శుభ ఖర్చులు అనేవి చాలా ఎక్కువ, దూబ్రా ఖర్చులు అనేవి కొంచెం తక్కువే ఉంటాయి. కానీ ఖర్చే. సో సేవింగ్ మెంటాలిటీ అనేది తెచ్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సేవింగ్స్ రావడానికి కూడా కొంతవరకు టైం పడుతుంది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని మనం చెప్పుకోవాలి. అండ్ దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితే ఉంటుంది. కొంతవరకు ఏంటంటే అండర్స్టాండింగ్ నేచర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనకి పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా తప్పక కొత్త పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్, అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. తప్పక ప్రముఖ వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడడం, అలాగే వాళ్ళ ద్వారా కొత్త బిజినెస్లు రావడం, కొత్త బిజినెస్లు కాకపోతే వేరే బిజినెస్లు పెట్టడానికి దారి చూపించడం, ఇన్వెస్టర్స్ రావడం, ఇవన్నీ ఏంటంటే కెరియర్ పాత్ మాత్రం బ్రహ్మాండంగా ఉందన్నమాట. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు దాంట్లో. కానీ కొంచెం ఖర్చుతో జాగ్రత్తగా ఉండాలి.
సో ఈ ఖర్చుల కోసం ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు ఫస్ట్ ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయవలసింది ఆదిత్య హృదయం చదవాలి. ఎందుకంటే ఓకే. హెల్త్ రీత్యా మనం చెప్పానుగా కొంచెం బాగానే ఉన్నప్పటికీ కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది. అలాగే సన్ గాడ్కి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది. కాపర్ పాట్లో మనం పెట్టి సండే అర్ఘ్యం ఇవ్వడం అనేది రోజు ఇవ్వండి, మంచిదే. అలాగే గోమాతకి పూజ చేయడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ గోలో ఉన్నాయని మనం చెప్పుకుంటాం. సో తప్పక ఏంటంటే ఆధ్యాత్మికంగా కొంతవరకు అట్లీస్ట్ పొద్దున్న లేవగానే ఒక 10 minutes గడపడం అనేది మంచిదన్నమాట. అండ్ మనం కలర్స్ విషయానికి వస్తాం కనుక తప్పక వీళ్ళు ఆరెంజ్ అలాగే దాంతోపాటు సిల్వర్ వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. తప్పక వీళ్ళకి ఏంటంటే విమెన్ సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళ మూలనే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లక్ష్మీదేవికి కంటిన్యూస్గా లేకపోతే శక్తికి పూజ చేయడం మంచిది. అండ్ ఆల్సో రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ సప్తముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు, అలాగే నవముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో ఏదైనా సరే జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. అది జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది మంచిది. అంటే ఏ రోజు వేసుకోవచ్చు, ఎలా వేసుకోవచ్చు అవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, జాతకం పరిశీలించుకోవడం ఎప్పటికైనా మంచిది. ఇవన్నీ మనం మాట్లాడేది జనరల్ ప్రెడిక్షన్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.